ఫస్ట్ కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చదవాల్సిన అంశాలు ఏంటంటే, కెమిస్ట్రీలో అంటే గ్రూప్ డి పాయింట్ ఆఫ్ వ్యూలో కెమిస్ట్రీలో మనకు కంపల్సరీ మార్క్ వచ్చే ఏరియా ఏదంటే పీరియాడిక్ టేబుల్. ఓకే, పీరియాడిక్ టేబుల్. ఈ పీరియాడిక్ టేబుల్ పైన నేను ఆల్రెడీ 3 వీడియోస్ చేశాను, 3 లేదా 4 వీడియోస్ చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పనిసరిగా చూడండి. ఎందుకంటే ఎన్ని రకాలుగా అడిగారు, ఏం అడిగారు, ప్రీవియస్ పేపర్ క్వశ్చన్ పేపర్స్ మీకు క్వశ్చన్ స్క్రీన్ షాట్ తీసి మరీ చూపించాను అనమాట. ఓకేనా, అవి కాకుండా ఇంకా ఏం అడిగారంటే మనకు ఈ క్వశ్చన్స్ ఫార్ములాసు, మూలకాలు అండ్ అదేవిధంగా కెమిస్ట్రీలో బేసిక్ అంశాలపైన అడిగారు. వాటి గురించి ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. సో పీరియాడిక్ టేబుల్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అంశం ఏంటి అని మన గ్రూప్ డి పరంగా చూసుకున్నట్లయితే 1 నుంచి 30 వరకు మీకు ఎలిమెంట్స్ మూలకాలు వచ్చి ఉండాలి సార్. ఓకేనా, మూలకాలు వాటి యొక్క పరమాణు భారాలు వచ్చి ఉండాలి. ఓకే, పరమాణు భారాలు అనేటువంటిది రావాలి. ఓకేనా, ఎందుకు చెప్తున్నా అంటే క్వశ్చన్ ఏ విధంగా అడిగాడు చూడండి ప్రీవియస్లో. ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ నుంచి తీసుకున్నటువంటి క్వశ్చన్. మీరు చూడండి, కాల్షియం ఆక్సైడ్లో కాల్షియం మరియు ఆక్సిజన్ల ద్రవ్యరాశిని డాష్ నిష్పత్తిలో ఉన్నాడు. సో కాల్షియం యొక్క ద్రవ్యరాశి వచ్చేసి మనకు 40 ఉండడం జరుగుతుంది. ఓకే, మనకు ఆక్సిజన్ యొక్క ద్రవ్యరాశి వచ్చేసి 16 ఉండడం జరుగుతుంది. ఓకే, 16. సో 4 ఎకంలో కొట్టేస్తే 4 16, 4 10 40, 2 ఎకంలో కొట్టేస్తే 2 2 4, 2 5 10. ఓకే, సో 5:2 రూపంలో ఉంటుంది. అంటే రైట్ ఆన్సర్ వచ్చేసి 5:2. మీకు ఎప్పుడు ఇది చెప్పగలుగుతారంటే ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఏమని, మీకు 1 to 30 వరకు ఉన్నటువంటి మూలకాలు వాటి యొక్క పరమాణు భారాలు మీన్స్ ద్రవ్యరాశులు. ఓకే, వాటి యొక్క ద్రవ్యరాశులు మీకు కంపల్సరీగా వచ్చి ఉండాలన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇదే టైప్లో చూడండి, కాల్షియం హైడ్రాక్సైడ్ యొక్క సాపేక్ష సాంద్రత ఎంత అని అడిగాడు. సో ఇక్కడ మీరు కాల్షియం హైడ్రాక్సైడ్ అన్నాడు. కాల్షియం ఇంతకుముందుకే చెప్పుకున్నాము 40 దీని యొక్క పరమాణు భారం. ఓకే, నెక్స్ట్ ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి, ఈ బ్రాకెట్ ఉండి 2 ఉంది కాబట్టి అంటే 2 ఆక్సిజన్లు 2 హైడ్రోజన్లు ఉన్నట్టు అనమాట. కాబట్టి 2 ఇంటూ ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయి, 2 ఆక్సిజన్లు కదా, 2, అందుకని 2 రాసుకున్నాను. ఆక్సిజన్ యొక్క పరమాణు భారం ఎంత, ఇంతకుముందుకే మాట్లాడుకున్నాం 16, ప్లస్ హైడ్రోజన్ యొక్క పరమాణు భారం ఎంత 1. ఎన్ని ఉన్నాయి అలా, 2 ఉన్నాయి. ఇది రాసుకున్నట్లయితే దీన్ని యాడ్ చేసినట్లయితే 40 + 32 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 40 + 30 70, 74. అంటే 74 మనం యూ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే 74 యూనిట్స్ మనకు ఈ యొక్క కాల్షియం హైడ్రాక్సైడ్ యొక్క పరమాణు భారం. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఈజీగా చేయాలంటే కంపల్సరీగా మీకు 1 to 30 మూలకాలు, వాటి నెంబర్స్, వాటి పరమాణు భారాలు గుర్తుండాలి. సో పరమాణు భారాలు మీకు ఆల్మోస్ట్ అక్కడ ఉన్నటువంటి పరమాణు సంఖ్యకు డబల్గా ఉంటుంది. క్లోరిన్ అలాంటి వాటిని మనం ఎగ్జామ్షన్ చేస్తే. ఓకేనా, సో ఇక్కడ మనకు క్లోరిన్ 17 ఉంటుంది, దాని పరమాణు భారం మాత్రం 35.5 అట్లా ఉంటుందన్నమాట. ఓకే, సో అదొకసారి చూసుకోండి. ఇలాంటి 1-2 ఎగ్జామ్షన్ చేస్తే మిగతా అన్ని పరమాణు సంఖ్యకి డబల్గా పరమాణు ద్రవ్యరాశి అయితే మనకు ఉండడం జరుగుతుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మనం ఇక్కడ గమనించినట్లయితే ఎగ్జామ్లో ఇంకా ఎక్కువ అడిగినటువంటి టాపిక్ వచ్చేసి కెమికల్ ఫార్ములా ఆఫ్ సోడియం కార్బోనేట్. ఇక్కడ చూడండి, సోడియం కార్బోనేట్ యొక్క ఫార్ములా ఏంటి అన్నాడు, Na2CO3. ఓకే, Na2CO3. ఇలా మనకు ఒక పేరు ఇచ్చేసి దాని ఫార్ములా అడగొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ సపోజు సోడియం కార్బోనేట్ అని పేరు ఇచ్చేసి దాని యొక్క అనుఫార్ములా ఏంటి అని అడగొచ్చు, Na2CO3 అని. కొన్నిసార్లు ఏం చేశాడు, Na2CO3 అని ఇక్కడ ఇచ్చేసి కింద ఇది సోడియం కార్బోనేటా, సోడియం బైకార్బోనేటా, బేకింగ్ సోడానా, లేదంటే ఇంకొకటే ఈ విధంగా మనకు ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి సో మనకు కెమికల్ నేమ్ ఇచ్చినప్పుడు ఓకేనా వాటి యొక్క ఫార్ములా రాయాలి, ఫార్ములా ఇచ్చినప్పుడు కెమికల్ నేమ్ మనం చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఎగ్జామ్లో ఎక్కువగా రిపీట్ అయినటువంటి బిట్స్ ఇప్పుడు నేను చెప్తాను. వీటికి సంబంధించినటువంటి మనం గమనించినట్లయితే ఫస్ట్ వచ్చేసి పొడి సున్నం. ఓకే, పొడి సున్నం, దీన్ని మామూలుగా మనం సున్నం అని కూడా పిలుస్తాము. ఓకే, సో దీన్ని మనం ఏమంటామంటే క్విక్ లైమ్. ఓకే, దీన్ని క్విక్ లైమ్ అంటాము. సో దీని యొక్క మనకు ఫార్ములా వచ్చేసి CaO. దీన్ని మనం ఏమంటాము, కాల్షియం ఆక్సైడ్ అని రాస్తాం. ఓకే, కాల్షియం ఆక్సైడ్ అని చెప్పేసి రాయడం జరుగుతుంది. ఎగ్జామ్లో ఎలా అడిగారో చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ రాసిన ఒక్క లైను 5 బిట్లతో సమానం సార్. ఎందుకంటే ఏం చేశాడంటే పొడి సున్నంకు గల మరొక పేరు ఏమిటని ఈ విధంగా బిట్ అడిగాడు, క్విక్ లైమ్ అని. ఎందుకంటే పోయినసారి ఎగ్జామ్ అనేటువంటిది గ్రూప్ డి ఎగ్జాము 130+ షిఫ్ట్లలో జరిగింది సార్. కాబట్టి అవే బిట్స్ మళ్ళీ రిపీట్ అయ్యాయి, కాకపోతే డిఫరెంట్ వేలో రిపీట్ అయ్యాయి అనమాట. సో పొడి సున్నం అంటే క్విక్ లైమ్, కింది వాటిలో పొడి సున్నం అని దేనికి పేరు. సో క్విక్ లైమ్ అని ఒకటి ఇచ్చాడు, స్లేక్ లైమ్ అని ఒకటి ఇచ్చాడు, హైడ్రేటెడ్ లైమ్ అని ఒకటి ఇచ్చాడు, బ్లీచింగ్ పౌడర్ అని చెప్పేసి ఇంకోటి ఇచ్చాడు. పొడి సున్నానికి ఇంకొక పేరు క్విక్ లైమ్. ఇంకోటి ఏమన్నాడంటే క్విక్ లైమ్ యొక్క ఫార్ములా ఏంటి అని అడిగాడు. క్విక్ లైమ్ యొక్క ఫార్ములా ఏంటి, CaO. ఇంకోటి ఏం చేశాడంటే
కాల్షియం ఆక్సైడ్ యొక్క అణుఫార్ములా ఏంటి అని అడిగాడు. ఇంతకుముందుకు మీరు ఈ క్వశ్చన్ గమనించారా? ఈ క్వశ్చన్లో ఏం అడిగాడు? సోడియం కార్బోనేట్ అణుఫార్ములాని ఏ విధంగా అడిగాడు మనకు. ఏం చేశాడంటే కాల్షియం ఆక్సైడ్ యొక్క అణుఫార్ములా. నెక్స్ట్ ఏమొచ్చాయంటే CaOను ఏమని పిలుస్తాము? కాల్షియం ఆక్సైడ్ అని పిలుస్తామా, కాల్షియం హైడ్రాక్సైడ్ అని పిలుస్తామా, కాల్షియం అని పిలుస్తామా, లేదంటే ఆక్సిజనేటెడ్ కాల్షియం అని పిలుస్తాడా? ఇలా మనకు ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, కాబట్టి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఏం చెప్తున్నా, పొడి సున్నమన్నా, క్విక్లైమ్ అన్నా, కాల్షియం ఆక్సైడ్ అన్నా ఓకే CaOనే అనేటువంటి అంశం మీకు ఈ లైన్ అనేటువంటిది ఇలానే గుర్తుండాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే ఇంకొకటి ఎగ్జామ్లో అడిగింది ఏంటంటే తడి సున్నం. ఓకేనా, తడి సున్నం. ఓకే, ఈ తడి సున్నాన్ని మనం ఏమనొచ్చు అంటే సున్నపు నీరు అని కూడా అడుగుతాడు కొన్నిసార్లు. ఓకే, సున్నపు నీరు ఫార్ములా అని అడగవచ్చు, లేదా తడి సున్నం యొక్క ఫార్ములా అన్న ఒకటే. సో ఈ తడి సున్నాన్ని మనం ఏమంటామంటే కాల్షియం హైడ్రాక్సైడ్ అంటాం. ఓకే, కాల్షియం హైడ్రాక్సైడ్ దీన్ని ఏమంటాము? దీని యొక్క కెమికల్ ఫార్ములా అయితేనేమో CaOH టేకెన్ రైస్, దీన్ని మనము కాల్షియం హైడ్రాక్సైడ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఈ యొక్క కాల్షియం హైడ్రాక్సైడ్ పైన మీరు గమనించినట్లయితే ఈ బిట్ ఉంది, కాల్షియం హైడ్రాక్సైడ్ యొక్క సాపేక్ష సాంద్రత. ఓకేనా, ఇవే వాటిని తిప్పి అడుగుతున్నాను అనమాట. సో ఓకేనా, ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ అని పిలుస్తాం. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్కి మళ్ళీ ఇంకేమైనా పేరు ఉందా అంటే ఉంది. దీన్ని ఏమంటారంటే స్లేక్డ్ లైమ్ అంటాం. ఓకే, స్లేక్డ్ లైమ్. ఇక్కడ ఏం చేశాడంటే స్లేక్డ్ లైమ్ అని చెప్పేసి ఏం చేశాడంటే ఆప్షన్లలో కాల్షియం హైడ్రాక్సైడ్, కాల్షియం ఆక్సైడ్, బ్లీచింగ్ పౌడర్ ఫార్మ్లో సోడియం కార్బోనేట్ ఫార్మ్లో మనకి ఇచ్చాడనమాట. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే క్విక్ లైమ్కి స్లేక్డ్ లైమ్కి కన్ఫ్యూజ్ కావద్దు. క్విక్ లైమ్ అంటేనేమో కాల్షియం ఆక్సైడ్, ఓకే, స్లేక్డ్ లైమ్ అంటేనేమో కాల్షియం హైడ్రాక్సైడ్. ఓకేనా, సో దీనికి ఇంకొకటి ఏంటంటే హైడ్రేటెడ్ లైమ్ అని కూడా అడుగుతాడు. ఇంతకుముందుకు ఏం అడిగాడంటే హైడ్రేటెడ్ లైమ్ యొక్క ఫార్ములా. హైడ్రేటెడ్ అంటే వాటర్తో కూడినటువంటి, ఓకే, సో కాల్షియం అని పేరు అనమాట. ఓకే, హైడ్రేటెడ్ లైమ్ యొక్క ఫార్ములా అని కూడా అడిగాడు. స్లేక్డ్ లైమ్ ఫార్ములా అని అడగవచ్చు, హైడ్రేటెడ్ లైమ్ అని అడిగినాడు, కాల్షియం హైడ్రాక్సైడ్ యొక్క ఫార్ములా ఏంటని అడిగాడు, తడి సున్నం యొక్క ఫార్ములా ఏంటని అడిగాడు, సున్నపు రాయిని ఏమంటారని అడగడం జరిగింది, సున్నపు నీరును ఏమంటారని. ఈ విధంగా ఇదే క్వశ్చన్ మళ్ళీ డిఫరెంట్ షిఫ్ట్లో డిఫరెంట్గా అడిగాడు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు జస్ట్ ఈ 2 బిట్సే మనకు ఈక్వల్ టు 10 బిట్స్తో సమానం సార్. ఎలా అంటే అలా తిప్పి అడిగాడు అనమాట, సేమ్ బిట్ను. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జామ్లో ఎక్కువ అడిగినటువంటిది ఏంటంటే బేకింగ్ సోడా. సో ఈ బేకింగ్ సోడాని మనం తెలుగులో అయితే తినే సోడా అని కూడా పిలుస్తాం. ఓకే, బేకింగ్ సోడా లేదా తినే సోడా లేదా వంట సోడా. అంటే ఒక షిఫ్ట్లో వంట సోడా అన్నాడు, ఒక షిఫ్ట్లో తినే సోడా అన్నాడు, ఇంకో షిఫ్ట్లో బేకింగ్ సోడా అన్నాడు. దాని యొక్క ఏమడిగాడు, ఫార్ములా ఏంటని అడిగాడు. సో బేకింగ్ సోడా అంటే NaHCO3 అని రాస్తాం, NaHCO3. మరి దీని యొక్క కెమికల్ నేమ్ ఏంటి, ఓకే, రసాయన పేరు ఏమిటి అని అడిగితే మనము సోడియం బైకార్బోనేట్ అంటాం. సోడియం బైకార్బోనేట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఓకేనా, సో స్లోగా అనిపించిన వాళ్ళు స్పీడ్ పెంచుకొని చూడండి, ఎందుకంటే కొద్దిగా స్లో క్యాండిడేట్స్ కొరకు నేను స్లోగా చెప్తున్నా, ఎందుకంటే ఇంపార్టెంట్ బిట్స్ కాబట్టి. ఓకే, సో ఇక్కడ బేకింగ్ సోడా ఫార్ములా అని అడగొచ్చు, లేదంటే బేకింగ్ సోడా యొక్క మనకు రసాయన పేరు అని అడగొచ్చు, సోడియం బైకార్బోనేట్. ఓకే, సోడియం బైకార్బోనేట్ని ఏమంటే పిలుస్తాము, వంట సోడా అంటామా, తినే సోడా అంటామా అంటే ఈ విధంగా ఎలా ఇచ్చాడంటే ఆప్షన్లు సోడియం కార్బోనేట్ని ఏమంటాడు, వంట సోడా, ఉతికే సోడా, ఓకే, దీన్ని ఏమన్నాడంటే క్విక్ లైమ్, స్లేక్డ్ లైమ్, ఇలా ఆప్షన్లు ఇస్తాడనమాట. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కావద్దు. బేకింగ్ సోడా, తినే సోడా, వంట సోడా అంటే సోడియం బైకార్బోనేట్, దాని యొక్క ఫార్ములా ఇది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి వాషింగ్ సోడా. ఓకే, వాషింగ్ సోడా లేదా దీన్ని మనం ఏమంటామంటే ఉతికే లేదా బట్టల సోడా. ఓకే, ఉతికే సోడా అంటారు, కొన్నిసార్లు బట్టల సోడా. ఓకే, సో ఈ విధంగా పిలుస్తాము. దీని యొక్క ఫార్ములా వచ్చేసి Na2CO3. ఓకే, దీన్ని ఏమంటామంటే సోడియం కార్బోనేట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఓకే, సోడియం కార్బోనేట్ అని పిలుస్తాం. సో నార్మల్గా అయితే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే నేను మళ్ళీ చెప్తాను ఇంకొకసారి, సార్ జాగ్రత్తగా వినండి. సోడియం కార్బోనేట్ అంటే Na2CO3 రాస్తాం. కొన్ని సందర్భాల్లో Na2CO3.10H21 రాస్తాం, ఎందుకంటే దీంట్లో 10 నీటి చుక్కలకు అంటే అణువులు నీటి అణువులు అనేటువంటి దీంట్లో ఉంటాయన్నమాట. ఓకేనా, సో ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. సోడియం కార్బోనేట్ యొక్క ఫార్ములా అంటే మీరు గుర్తుపడతారు. ఈ సోడియం కార్బోనేట్నే వాషింగ్ సోడా, ఉతికే సోడా, బట్టల సోడా అంటారు. సో దీన్నే మళ్ళీ తిప్పి అడుగుతారు, ఎలా అడిగారు నీకు చెప్పాను, మళ్ళీ చెప్పాను నేను. ఓకే, మీరే అర్థం చేసుకోండి, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో 10 నీటి అణువులు ఉంటాయి. ఇంతకుముందుకు ఎగ్జాంపుల్ ఏం అడిగారంటే క్రింది వాటిలో 10 నీటి అణువులు కలిగినటువంటి ఓకే కెమికల్ ఫార్ములా ఏంటి అని చెప్పేసి మనకు అడగడం జరిగింది. అంటే కింది వాటిలో దేనికి 10 నీటి అణువులు ఉన్నాయని చెప్పేసి అడగడం జరిగింది అనమాట. అప్పుడు చాలామంది బోల్తా కొట్టారు. దాని గురించి మనం మాట్లాడి ఒకసారి మళ్ళీ బ్యాక్ వద్దాం. సో ఇక్కడ వాటర్ అణువులు ముఖ్యంగా ఎగ్జామ్లో అడిగినటువంటి వాటర్ అణువులు 4 ఉన్నాయి. ఆ 4 గురించి ఇక్కడ మీకు చెప్పేస్తాను. ఓకే, ఫస్ట్ ఆర్ ద కాపర్
సల్ఫేట్ సార్, ఆర్ ద కాపర్ సల్ఫేట్. ఈ యొక్క ఆర్ ద కాపర్ సల్ఫేట్ అంటే కాల్షియం సల్ఫేట్, ఓకేనా. ఓకే సారీ కాపర్ కాల్షియం కాదు, కాపర్ సిఏ కాదు సియు, కాపర్ సల్ఫేట్ 5H2O సార్. చాలా ఇంపార్టెంట్. కాపర్ సల్ఫేట్లో ఉండేటువంటి నీటి అణువులు ఏంటంటే 5. ఇలా అడిగాడు క్వశ్చన్. 5 నీటి అణువులు కలిగింది అంటే కాపర్ సల్ఫేట్, కన్ఫ్యూజ్ కాకండి. దీన్నే మనము ఆర్తా అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది, ఆర్దా. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే వాషింగ్ సోడా. ఇంతకుముందుకే చెప్పాను. వాషింగ్ సోడా ఫార్ములా ఏంటి? సోడియం కార్బోనేట్ Na2CO3. దీంట్లో ఎన్ని నీటి అణువులు ఉంటాయి? 10 నీటి అణువులు ఉంటాయి, ఓకేనా. 10H2O ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి జిప్సమ్, ఓకేనా. జిప్సమ్. సో దీని యొక్క ఫార్ములా ఏంటంటే కాల్షియం సల్ఫేట్, ఓకే, 2H2O. కాల్షియం సల్ఫేట్ 2H2O. సార్ ఇక్కడ కాపర్ అంటే Cu, కాల్షియం అంటే Ca, కన్ఫ్యూజ్ కాకండి. ఈ యొక్క కాపర్ సల్ఫేట్ 2H2Oని మనం ఏమంటామంటే జిప్సమ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. దీంట్లో ఎన్ని అణువులు ఉంటాయి? 2 నీటి అణువులు ఉంటాయి. ఇంకొకటి ఏం అడిగాడు అంటే ఎగ్జామ్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. సో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా ఏంటంటే CaSO4 H2O. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని మనం ఏమంటామంటే కాల్షియం సల్ఫేట్, ఓకే, హెమీ హైడ్రేట్, ఓకే, కాల్షియం సల్ఫేట్ హెమీ హైడ్రేట్ అని పిలుస్తాం. ఎగ్జామ్లో ఈ బిట్ అడిగాడు. ఇక్కడ నేను చెప్పిన ప్రతి లైన్ బిట్టే, ఓకే. కాల్షియం సల్ఫేట్ హెమీ హైడ్రేట్ యొక్క ఫార్ములా ఏంటి అని చెప్పేసి ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లో ఇచ్చాడు కాబట్టి కన్ఫ్యూజ్ కాకండి. సరే ఇక్కడ చూడండి, ఈ రెండు సేమ్ అవునా కదా? జిప్సము, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, వీటి మధ్య రిలేషన్ ఏంటంటే ఇక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంది కదా, ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి నీరు కలిపినట్లయితే, చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో ఈ లైన్ అడిగాడు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి నీరు కలిపినట్లయితే ఏం ఏర్పడుతుంది? ఆర్ ద కాపర్ సల్ఫేట్, వాషింగ్ సోడా, జిప్సము, లేదంటే బటల్ సోడా, ఈ విధంగా మనకు తినే సోడా, ఈ విధంగా మనకు ఇవ్వడం జరిగింది ఆప్షన్లలో. కాబట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కు మనం వాటర్ కలిపినట్లయితే మనకి ఏమవుతుందంటే జిప్సమ్ ఏర్పడుతుంది. అందుకని ఇక్కడ 1/2H2O ఉంది, ఇక్కడ 2H2O అని చూడండి. వాటర్ కలిసి ఏమవుతుందంటే ఇక 1.5H2O అనేటువంటిది దీనికి యాడ్ అవుతుంది. దీనికి యాడ్ అయిపోయి మనకు జిప్సమ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో ఇదంతా మీకు అవసరం లేదు, జస్ట్ గుర్తుంచుకోండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి నీరు కలిపినట్లయితే ఏర్పడే పదార్థం ఏంటి అంటే జిప్సమ్, ఓకేనా. దీంట్లో ఎన్ని నీటి అణువులు ఉంటాయి? 2. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ఎన్ని నీటి అణువులు ఉంటాయి? 1/2 నీటి అణువు ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ ఇంకొక షిఫ్ట్లో ఏమడిగాడంటే జిప్సాన్ని వేడి చేస్తే, ఓకే, జిప్సాన్ని వేడి చేస్తే మనకు ఏం ఏర్పడుతుంది? ఆప్షన్లలో వాషింగ్ సోడా, బ్లీచింగ్ పౌడర్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఆర్ ద కాపర్ సల్ఫేట్, ఈ విధంగా మనకు ఆప్షన్లు ఇచ్చాడు. కాబట్టి మీకు ఇక్కడ ఫార్ములా అయ్యాడు. ఎగ్జామ్లో ఏమంటాడంటే జిప్సమ్ను వేడి చేస్తే ఏం ఏర్పడుతుందని ఇస్తాడు. మీకు కాల్షియం సల్ఫేట్ ఉంటే మీరు గుర్తుపడతారు, కానీ జిప్సమ్ అని పేరు ఉంటే జిప్సమ్ అంటే మీకు తెలియాలి కదా, అవునా కదా. సో ఈ విధంగా అడిగాడు. జిప్సాన్ని వేడి చేస్తే ఏంటి ఏర్పడుతుందంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏర్పడుతుంది. సో మీకు ఇది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి నీరు కలిపితే ఏర్పడేది జిప్సము, జిప్సాన్ని వేడి చేస్తే వచ్చేది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఓకే. సో ఇక్కడ ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఆర్ ద కాపర్ సల్ఫేట్లో అయితే 5 నీటి అణువులు, వాషింగ్ సోడాలో 10 నీటి అణువులు, జిప్సంలో 2 నీటి అణువులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో 1/2 నీటి అణువు. దీన్నే మనం కాల్షియం సల్ఫేట్ హెమీ హైడ్రేట్ అంటాం. ఇక్కడ ఉన్నటువంటి కెమికల్ ఫార్ములాస్ కూడా ఇంపార్టెంట్, ఓకే. సో ఎందుకు ఈ టాపిక్లోకి వచ్చినామంటే మనము ఆల్రెడీ ఇక్కడ ఉతికే సోడా గురించి మాట్లాడుతున్నాం, సోడియం కార్బోనేట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ వచ్చినాం. నీటి అణువు టాపిక్ వచ్చింది కాబట్టి మిగతాది కంటిన్యూ చేద్దాం ఇక్కడ, ఓకే. ఇక్కడ ఇంకా ఎక్కువ అడిగినటువంటి టాపిక్ వచ్చేసి మనకు కాల్షియం ఆక్సిక్లోరేట్. దీన్ని ఏమంటామంటే బ్లీచింగ్ పౌడర్ అంటారు, ఓకే. బ్లీచింగ్ మనకి ఎగ్జామ్లో ఏం అడిగాడు అంటే బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా అడిగాడు. బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా అడిగాడు. దీన్ని ఏం రాస్తామంటే CaOCl2 అని రాస్తాం, ఓకే. దీన్ని మనం చదివేటప్పుడు ఏం చదువుతామంటే కాల్షియం ఆక్సిక్లోరేట్, ఓకే. కాల్షియం ఆక్సిక్లోరేట్ అనేటువంటి దాని పేరుతో మనం చదవడం జరుగుతుంది అనమాట, ఓకే. సో మీకు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ రెండింటి మధ్య రిలేషన్ కనబడాలి మీకు. ఇక్కడ పొడి సున్నానికి బ్లీచింగ్ పౌడర్కి మనకు రిలేషన్ కనబడుతుందా? ఇక్కడ CaO ఉంది, ఇక్కడ Ca ఉంది. సో అర్థం ఏంటంటే పొడి సున్నం గుండా మనం ఏ వాయువును పంపిస్తే మనకు బ్లీచింగ్ పౌడర్ ఏర్పడుతుందని అడుగుతాడు, ఓకే. ఏ వాయువును అంటే క్లోరిన్ వాయువును. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఇంతకుముందుకు ఎగ్జామ్లో అడిగాడు. సింపుల్ బిట్టే, మీకు రిలేషన్ తెలిస్తే చాలు, అంతే, ఓకేనా. పొడి సున్నం, ఓకే, కాల్షియం ఆక్సైడ్. పొడి సున్నం అంటే కాల్షియం ఆక్సైడ్, CaO. దీని గుండా మనం ఏం చేస్తామంటే క్లోరిన్ వాయువును పంపితే మనకి ఏం ఏర్పడుతుందంటే ఈ యొక్క బ్లీచింగ్ పౌడర్ అనేటువంటిది ఏర్పడుతుంది. దీనికి మనం ఏం పిలుస్తాము? కాల్షియం ఆక్సిక్లోరేట్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది అనమాట, ఓకేనా. ఎగ్జామ్లో ఇది అడిగాడు. ఏమని?
పొడిశనం గుండా ఏ వాయువును పంపిస్తే బ్లీచింగ్ పౌడర్ ఏర్పడుతుంది, లేదంటే బ్లీచింగ్ పౌడర్ ఏర్పడాలంటే దేని గుండా దేన్ని పంపించాలి అంటే క్విక్ లైమ్ గుండా అంటే కాల్షియం ఆక్సైడ్ గుండా క్లోరిన్ వాయువును పంపించాలి, లేదంటే ఏ వాయువును పంపించాలి క్లోరిన్. ఇలా 3 రకాలుగా అడిగాడు ఒకటే క్వశ్చన్ని. ఓకేనా, కాబట్టి ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇది మనకు ఎగ్జామ్లో అడిగినటువంటిది. ఇంకా మనకు ఈ యొక్క వాటిలో ఎక్కువ అడిగినటువంటిది ఏంటి అంటే K2SO4 అండ్ అదేవిధంగా KNO3. ఈ రెండింటిని ఎందుకో ఎక్కువ సార్లు అడిగాడు సార్. K2SO4 రాశాడు. K2SO4 అంటే దీనికి ఏమని పేరు అని అడిగాడు. సో K2SO4 అంటే మీ అందరికీ తెలిసిందే, పొటాషియం సల్ఫేట్. ఓకే, పొటాషియం సల్ఫేట్ ఇది అడిగాడు. KNO3 ఏంటంటే పొటాషియం నైట్రేట్. ఓకే, పొటాషియం నైట్రేట్. ఇది మనకు ఎగ్జామ్లో అడిగాడు. ఈ రెండింటిని ఇచ్చి అంటే ఒక్కొక్క షిఫ్ట్లో ఇచ్చాడు. ఈ విధంగా ఇచ్చి మనకు ఎగ్జామ్లో అడగడం జరిగిందనమాట. ఓకేనా, ఇదే కాకుండా మనకి ఎక్కువ ఎగ్జామ్లో అడిగినటువంటి అంశం మనం గమనించినట్లయితే ఇక్కడ కాస్టిక్ సోడా. ఓకే, లేదంటే మనం ఏమంటామంటే దీన్ని కాస్టిక్ సోడా గురించి అడిగాడు. సో దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే భారజలం గురించి అడిగాడు సార్. ఫార్ములా గురించి మాట్లాడితే భారజలం అంటే D2O, దీన్ని మనం ఏమంటామంటే డ్యూటీరియం ఆక్సైడ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఓకే, ఎగ్జామ్లో మీకు తెలుసు కదా, భారజలం యొక్క ఫార్ములా అడగొచ్చు, భారజలం యొక్క కెమికల్ నేమ్ అడగొచ్చు. ఓకే, అదేవిధంగా డ్యూటీరియం ఆక్సైడ్ అంటే ఫార్ములా అడగొచ్చు, డ్యూటీరియం ఆక్సైడ్కు గల మరొక పేరు, డ్యూటీరియం ఆక్సైడ్కి గల మరొక పేరు అని చెప్పేసి ఈ విధంగా మనకు ఎగ్జామ్లో అడగొచ్చు అనమాట. ఇంకొక లవణం మనం మిస్ అయిపోయింది ఏంటంటే ఏప్సమ్ లవణం అని ఉంటుంది. ఓకే, ఏప్సమ్ లవణం, దీంట్లో కూడా నీరు ఉంటుంది. ఈ యొక్క ఏప్సమ్ లవణం ఫార్ములా ఏంటంటే MgSO4. ఇక్కడ ఎన్ని నీటి అణువులు ఉంటాయంటే 7 నీటి అణువులు ఉంటాయి, 7H2O. MgSO4 7H2O. ఓకే, ఎన్ని నీటి అణువులు ఉంటాయంటే 7 నీటి అణువులు ఉంటాయి. దీని యొక్క కెమికల్ నేమ్ ఏంటని అడుగుతారు. మనకు కెమికల్ నేమ్ వచ్చేసి మెగ్నీషియం సల్ఫేట్. ఓకేనా, మెగ్నీషియం సల్ఫేట్ అని చెప్పేసి మనము పిలవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ శాతం అడిగినటువంటి బిట్స్ అనమాట. ఇంకోటి అయితే మీకు తెలిసింది అయితే డ్రై ఐస్, ఇంతకుముందుకే తెలుసు అనుకుంటున్నాను. డ్రై ఐస్ అంటే ఏంటి అని అడిగాడు. ఘన రూపంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని మనము ఏమంటాము, డ్రై ఐస్ అనేది మనము పిలవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూసినట్లయితే గెలీనా యొక్క ఫార్ములా అడిగాడు. గెలీనా అంటే PBS అనమాట. ఓకే, గెలీనా అంటే PBS. దీన్ని మనం ఏంటంటే లెడ్ సల్ఫేట్ అని పిలుస్తాం, లెడ్ సల్ఫైడ్. ఓకే, లెడ్ సల్ఫైడ్ అని చెప్పి పిలుస్తాం అనమాట. PBS గెలీనా లెడ్ సల్ఫైడ్ అని చెప్పేసి మనము పిలవడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ లాఫింగ్ గ్యాస్ ఏది అని అడిగాడు. లాఫింగ్ గ్యాస్ యొక్క ఫార్ములా ఏంటి అని అడిగాడు. సో లాఫింగ్ గ్యాస్ అని మనం దేన్ని అంటాము, ఓకే, మనము నైట్రస్ ఆక్సైడ్ అంటాం. నైట్రస్ ఆక్సైడ్ని మనము లాఫింగ్ గ్యాస్ అంటాం. దీన్ని మనం N2Oతో చూపిస్తాం అనమాట. N2O లాఫింగ్ గ్యాస్ యొక్క అనుఫార్ములా అడిగాడు. N2O, దీన్ని మనం నైట్రస్ ఆక్సైడ్ అంటాం. N2O అంటే ఏంటి అని అడిగాడు. నైట్రస్ ఆక్సైడ్కి ఇంకొక పేరు అడిగాడు, లాఫింగ్ గ్యాస్. ఇలా మనకు అడిగాడు అనమాట. నెక్స్ట్ కాస్టిక్ సోడా అంటే ఏంటి అని అడిగాడు. ఇంతకుముందుకు చెప్పా కదా కాస్టిక్ సోడా ఇంతకుముందుకు అడిగాడని. కాస్టిక్ సోడా అంటే ఏదే కాదు, NaOH. ఓకే, NaOH సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని, సోడియం హైడ్రాక్సైడ్ మర్చిపోకండి, సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని మనము కాస్టిక్ సోడా అంటాం. ఇవి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా అడిగాడు. డిఫరెంట్ మోడల్స్లో అడిగాడు. మేబీ ఈసారి అదృష్టం బాగుంటే మళ్ళీ ఈ క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అవ్వడానికి అవకాశం కూడా మనకు ఉందన్నమాట. ఓకే, ఇవి మనకు అడిగినటువంటి అంశాలు. ఓకే, నెక్స్ట్ మనం బిట్స్ చూసినట్లయితే ఇక్కడ ఆమ్లాలు క్షారాలు అనేటువంటి టాపిక్లో మనకు ఇక్కడ ఇది 7th క్లాస్లో ఉన్న టేబుల్ NCERTలో కూడా ఉంటుంది. ఈ గ్రూప్ డి ఎగ్జామినేషన్ అనేటువంటిది మనకు సివిల్స్ కాదు కదా. సో 10th క్లాస్ లెవెల్స్లో ఉన్న క్వశ్చన్స్ మాత్రమే అడుగుతాడు. దాంట్లో భాగంగా టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ అడుగుతాడు వాడు మ్యాక్సిమం. కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎగ్జామినర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 7th క్లాస్లో ఉన్న టేబుల్ని బేస్ చేసుకొని దాదాపు ఒక 100 క్వశ్చన్లు తయారు చేసింటారు సార్. ఏం చేశాడంటే వెనిగర్ ఈ కింది వాటిలో ఏ ఆమ్లంలో ఉంటుందని అడిగాడు. మళ్ళీ ఎస్టిక్ ఆమ్లం ఉండేటువంటి పదార్థం ఏంటి అని అడిగాడు. సో ఇలా క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇదే టేబుల్లో మీకు చాలా క్వశ్చన్స్ వస్తాయి. కాకపోతే మీరు అవన్నీ అలా కాకుండా జస్ట్ టేబుల్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా క్యాచ్ చేయొచ్చు అనమాట. సింపుల్, ఎస్టిక్ ఆమ్లం ఎక్కడ ఉంటుంది, వెనిగర్లో ఉంటుంది. ఓకే, ఎస్టిక్ ఆమ్లం పదార్థం. నేను ఇలా చెప్పుకుంటూ వెళ్తాను, మీరు వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే మీ దగ్గర టైం లేదు నోట్స్ రాసుకోవడానికి. ఓకే, ఎస్టిక్ ఆమ్లం వెనిగర్. ఓలిక్ ఆమ్లం ఉండేటువంటిది ఆలివ్ నూనె. ఓలిక్ ఆమ్లం ఉండేటువంటిది ఆలివ్ నూనె. ఆలివ్ నూనెలో ఉండేటువంటి ఆమ్లం ఏంటి అని అడుగుతాడు ఎగ్జామ్లో. ఓకేనా, నిమ్మ నారింజలో ఉండేటువంటి ఆమ్లం ఏంటి అని అడుగుతాడు. సిట్రిక్ ఆమ్లం. ఓకే,
సిట్రిక్ ఆమ్లం అనేటువంటిది గుర్తుంచుకోండి. నెక్స్ట్ కొవ్వు పదార్థాల్లో ఉండేటువంటి ఆమ్లం ఏంటి అని అడుగుతాడు. స్టీరిక్ ఆమ్లం. వెన్నలో ఉండేటువంటి ఆమ్లం ఏంటి అని అడుగుతాడు. బ్యూటెరిక్ ఆమ్లం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది 3 to 4 టైమ్స్ అడిగాడు సార్, డిఫరెంట్ షిఫ్ట్లలో అడిగాడు. ఓకే, నెక్స్ట్ ద్రాక్షలో ఉండేటువంటి ఆమ్లం ఏంటి అని అడిగాడు. ద్రాక్ష మరియు చింతపండు రెండిట్లో ఉండేటువంటి ఆమ్లం ఏంటి అని అడిగాడు. టార్టారిక్ ఆమ్లం. ఓకే, టార్టారిక్ ఆమ్లం. నెక్స్ట్ మజ్జిగ పెరుగులో ఉండేటువంటిది లాక్టిక్ ఆమ్లం, ఎందుకంటే లాక్టోబాసిల్లస్తో తయారవుతుంది కాబట్టి లాక్టిక్ ఆమ్లం. నెక్స్ట్ పామాయిల్లో ఉండేటువంటి ఆమ్లం పామాటిక్ ఆమ్లం. నెక్స్ట్ పాలకూర మరియు టమాటాలో ఉండేటువంటి ఆమ్లం ఏదని అడుగుతాడు. ఆక్సాలిక్ ఆమ్లం, లేదంటే ఆక్సాలిక్ ఆమ్లం ఈ కింది పదార్థాల్లో దేంట్లో ఉంటుంది. సో పాలకూర, మజ్జిగ, ద్రాక్ష, వెన్న, ఈ విధంగా ఆప్షన్లు ఇవ్వచ్చు. కాబట్టి కన్ఫ్యూజ్ కాకండి, ఇక్కడ అడిగినా అక్కడ అడిగినా మీరు చెప్పడానికి రెడీగా ఉండాలి. ఓకే, ఊసిరిలో ఉండేటువంటి ఆమ్లం ఆస్కార్బిక్ ఆమ్లం, దీన్ని మనం సి విటమిన్ అని చెప్పేసి కూడా మనము పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ యాపిల్స్లో ఉండేటువంటి ఆమ్లం మాలిక్ ఆమ్లం, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఇంతకుముందుకి ఎగ్జామ్లో కూడా ఎస్ఐ కానిస్టేబుల్లో కూడా అడిగాడు, ప్లస్ గ్రూప్ డీలో కూడా అడిగాడు. ఓకే, నెక్స్ట్ మూత్రంలో ఉండేటువంటి ఆమ్లం యూరిక్ ఆమ్లం, మీకు తెలిసిందే. తేనీరులో ఉండేటువంటి ఆమ్లం టానిక్ ఆమ్లం, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనకి ఇంతకుముందుకి ఎగ్జామ్లో అడిగారు అనమాట. ఇవి ఆమ్లాలు క్షారాల గురించి మనకు ఎగ్జామ్లో అడిగినాయి. ఇవే కాకుండా మనకు ఈ కెమిస్ట్రీ పార్ట్లో ఇంకొక టాపిక్ ఏంటంటే కొన్ని పదార్థాల్లో కొన్ని మనకి ఎలిమెంట్స్ ఉంటాయి, వాటి గురించి అడిగాడు. ఇప్పుడు ఫర్ సపోజు పత్రహరితం ఉంది, అవునా కదా. పత్రహరితంలో ఉండేటువంటి మూలకం ఏంటి అని అడిగాడు. సో పత్రహరితంలో ఉండేటువంటి మూలకం ఏంటంటే మెగ్నీషియం. ఓకేనా. నెక్స్ట్ రక్తంలో ఉండేటువంటి మూలకం ఏదని అడిగాడు. రక్తంలో ఉండేటువంటి మూలకం ఏంటి అని అడిగాడు. సో రక్తంలో ఏముంటుంది, ఐరన్ అనే మూలకం మనకు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఎగ్జామ్లో ఇంకోటి ఏం అడిగాడంటే రక్తం పత్రహరితం, ఇంకొకటి సైనోకోబాలమిన్. ఓకే, సైనోకోబాలమిన్ అనే విటమిన్ B12 ఉంటుంది కదా, విటమిన్ B12లో ఉండేటువంటి మనకు మూలకం ఏంటి అని అడిగాడు, లేదంటే లోహం ఏదని అడిగాడు. కోబాల్ట్. ఓకే, కోబాల్ట్. నెక్స్ట్ ఇంకోటి ఏం అడిగాడంటే మానవుని శరీరంలో అత్యధికంగా ఉండేటువంటి మూలకం ఇన్ ద కాంటెక్స్ట్ ఎట్లా ఇచ్చాడంటే ఆప్షన్లను బట్టి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ ఆప్షన్లు ఏముందంటే కాల్షియం ఉంది కాబట్టి కాల్షియం అనే దాన్ని మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ఇంకా 2 ఇంపార్టెంట్ బిట్స్ ఎగ్జామ్లో అడిగింది, చాలామంది చేయలేకపోయిన బిట్స్ వచ్చేసి మనము నూనెల హైడ్రోజనీకరణ చేస్తాం. ఓకే, నూనెల హైడ్రోజనీకరణం. మరి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే పెద్దగా అవుతుంది కాబట్టి పేరు గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇదంతా పెద్ద కాన్సెప్ట్. మళ్ళీ నూనెల హైడ్రోజనీకరణంలో వాడేటువంటి ఉత్ప్రేరకంగా ఎట్లా వాడతాం, ఉత్ప్రేరకం అంటే ఏం చేస్తుందంటే ఆ యాక్టివిటీ ఏదైతే చర్య జరుగుతుందో అది స్పీడ్ పెంచుతుంది అనమాట. సో ఈ నూనెల హైడ్రోజనీకరణంలో వాడేటువంటి ఉత్ప్రేరకం ఏదని అడిగాడు, నికెల్. ఓకేనా, నికెల్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇంతకుముందుకు అడిగాడు. దీంతో పాటు ఇంకోటి ఏంటి అడిగాడంటే హేబర్ విధానం ఉంటుంది. ఓకే, హేబర్ విధానం అంటుంది. ఈ హేబర్ విధానంలో మనకు ఆడేటువంటి ఉత్ప్రేరకం ఏదని అడిగాడు. హేబర్ విధానంలో ఆడినటువంటి ఉత్ప్రేరకం ఏంటంటే ఇనుము, ఐరన్ అంటాం. ఓకేనా, ఐరన్. ఓకే, ఈ యొక్క హేబర్ విధానంలో ఆడే ఉత్ప్రేరకం అయితే ఇనుము, నూనెల హైడ్రోజీకరణ వాడేది అయితేనేమో నికెల్. ఈ 2 కూడా మనకు అడగడం జరిగిందనమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఇంకా ఏం అడిగాడంటే వీటి గురించి అడిగేటప్పుడు మనకు ఎక్కువ అడిగినటువంటిది వచ్చేసి మూలకాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తేలికైన లోహం అడిగాడు. తేలికైన లోహం ఇది మీకు తెలిసిందే, లిథియం. ఓకే, నెక్స్ట్ బరువైన లోహం కూడా అడిగాడు ఎగ్జామ్లో నెక్స్ట్ షిఫ్ట్లో. బరువైన లోహం వచ్చేసి ఆస్మియం, మీకు ఇది తెలిసిందే. ఈ 2 కూడా మీకు తెలిసినవే. ఇంకా మనకి ఎగ్జామ్లో అడిగినటువంటి అంశాలు మనం గమనించినట్లయితే ఇక్కడ ద్రవ రూపంలో ఉండేటువంటి వాటి గురించి అడిగాడు. ఓకే, గది ఉష్ణోగ్రత వద్ద రూమ్ టెంపరేచర్ వద్ద ద్రవ రూపంలో ఉండే లోహం ఏది అని అడిగాడు. సో ఏది అంటే పాదరసం. ఓకే, పాదరసం. నెక్స్ట్ ఇదే గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండేటువంటి అలోహం ఏది అని అడిగాడు. సో అలోహం ఏదంటే బ్రోమిన్. ఓకేనా, బ్రోమిన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఓకే, లోహం, అలోహం ఇవి కూడా మనకి ఎగ్జామ్లో అడగడం జరిగిందనమాట. నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇక్కడ ఇంకోటి ఏం అడిగాడంటే వేడి చేసినప్పుడు సంకోచించేది, చాలా చాలా ఇంపార్టెంట్. వేడి చేసినప్పుడు సంకోచించే మూలకం ఏదని అడిగాడు. జిర్కోనియం. ఓకే, జిర్కోనియం అనేటువంటిది వేడి చేసినప్పుడు సంకోచిస్తుంది. దీన్ని కూడా మనకు ఎగ్జామ్లో అడగడం జరిగిందనమాట. నెక్స్ట్ చూసినట్లయితే విద్యుత్ బల్బ్లో ఉండేటువంటి ఫిలమెంట్ ఉంటుంది కదా, సో ఫిలమెంట్లో ఉండేటువంటి లోహం ఏదని అడిగాడు. టంగ్స్టన్. ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే, కాకపోతే మళ్ళీ చెప్తున్నాను, ఆల్రెడీ అడిగాడు కాబట్టి. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ పాము కరుస్తుంది కదా, ఈ పాము కరిచినప్పుడు బాడీలోకి ప్రవేశించేటువంటి
లోహం ఏమిటి అని అడిగాడు. ఓకే, సో ఆర్సెనిక్ అనేటువంటి లోహం మన బాడీలోకి రావడం జరుగుతుంది. ఇక్కడ చెప్పిన క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్సే. ఓకేనా, కావాలంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, అక్కడ ఆల్రెడీ స్క్రీన్ షాట్స్ అన్నీ మీకు రెడీగా ఉన్నాయి. ఓకేనా, వీడియో రూపంలో ఉన్నాయి. ఒక్కొక్క వీడియో చూసుకుంటే మీకు సరిపోతుంది. అవన్నీ మీకు ఒక దగ్గర చెప్తున్నాను. ఓకే, వీలైతే ఫాస్ట్గా రాసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే ఇవి ఆమ్లాల గురించి మనం మాట్లాడితే, ఇవే కాకుండా కొన్ని క్షారాల గురించి కూడా మనకి ఎగ్జామ్లో అడిగాడు. సో సున్నపు నీరు అంటే ఇంతకుముందుకే చెప్పాము, కాల్షియం హైడ్రాక్సైడ్ అంటామని చెప్పడం జరిగింది. దీన్ని తడి సున్నం అంటామని కూడా మనం చెప్పడం జరిగింది. నెక్స్ట్ సబ్బులలో ఉండేటువంటి క్షారం ఏంటి అని అడుగుతాడు. ఓకే, సోడియం హైడ్రాక్సైడ్ లేదా పొటాషియం హైడ్రాక్సైడ్, రెండిట్లో ఏది ఉంటే అది మనం ఆప్షనల్గా సెలెక్ట్ చేసుకోవాలి. గాజును శుభ్రపరిచే ద్రవాలు ఏవని అడుగుతాడు. అమోనియం హైడ్రాక్సైడ్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్, ఇది ఇంపార్టెంట్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అని దేన్ని అంటారంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ని మనము మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆమ్లాల క్షారాల్లో ఇంకా ఎక్కువ ఏం అడిగాడంటే పచ్చళ్ళ తయారీలో వాడేటువంటిది ఏ ఆమ్లం అని అడిగాడు. ఓకే, ఎస్టిక్ ఆమ్లం. సో ఈ ఎస్టిక్ ఆమ్లం ఎక్కడ ఉంటుంది, ఇంతకుముందుగా మాట్లాడుకున్నాం, ఎక్కడ వెనిగర్లో ఉంటుంది, అవునా కదా. సో ఇలా అడగొచ్చు, లేదా పచ్చళ్ళ తయారీలో ఉపయోగించే ఆమ్లం అని కూడా అడగొచ్చు, ఎస్టిక్ ఆమ్లం. పులిహోర తయారీలో సిట్రిక్ ఆమ్లం. ఓకే, శీతల పానీయాల తయారీలో కార్బానిక్ ఆమ్లం. ఓకే, సిరామరకలు తొలగించడానికి ఆక్సాలిక్ ఆమ్లం. ఎరువుల తయారీలో లేదా బ్యాటరీలలో, చాలా ఇంపార్టెంట్, బ్యాటరీలలో వాడేది సల్ఫ్యూరిక్ ఆమ్లం. మందులు మరియు రంగుల తయారీలో వాడేది హైడ్రోక్లోరిక్ ఆమ్లం HCl. పేలుడు పదార్థాల తయారీలో వాడేది నత్రిక్ ఆమ్లం HNO3. ఓకే, సో ఇవి మనకు వాడడం, ఇవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చాడనమాట. సో ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి వీలైతే. నెక్స్ట్ గ్రీజు మార్కలు తొలగడానికి. ఓకే, గ్రీజు మార్కలు తొలగడానికి అమోనియం హైడ్రాక్సైడ్. సబ్బుల తయారీలో ఇంతకుముందుకు చెప్పాం పొటాషియం సోడియం హైడ్రాక్సైడ్స్ ఉంటాయని. బ్లీచింగ్ పౌడర్లో ఉండేది కాల్షియం హైడ్రాక్సైడ్. ఓకే, నెక్స్ట్ అగ్నిమాపక పదార్థాల తయారీలో మనకు ఉండేటువంటిది అల్యూమినియం హైడ్రాక్సైడ్ను ఉపయోగించడం జరుగుతుంది. ఆహారం నిల్వ కొరకు సాధారణ ఉప్పు, బట్టలు ఉతకడానికి బట్టల సోడా, కేక్ తయారీలో వంట సోడా ఉపయోగిస్తాం. బట్టల సోడా అంటే ఏంటి, వంట సోడా ఏంటి ఇంతకుముందుకు మనం స్టార్టింగ్లోనే మాట్లాడుకున్నాం అనమాట. ఓకే, సో ఇవి టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్నే ఎగ్జాక్ట్గా తీసి ఇచ్చాడనమాట, NCERT టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్నే, కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను అంతే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ టేబుల్ ఇంపార్టెంట్, వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ అడిగినటువంటిది సో సోడియం బైకార్బోనేట్, ఇంతకుముందుకే చెప్పాను, సోడియం బైకార్బోనేట్, దీన్ని ఏమంటాము, తినే సోడా అంటామని కూడా మనం మాట్లాడుకున్నాం. సోడియం హైడ్రాక్సైడ్ NaOH, కాపర్ సల్ఫేట్ CuSO4. ఓకే, సో ఈ CuSO4నే మన ఆర్ధ కాపర్ సల్ఫేట్లో CuSO4 5H2O ఉంటుందని మాట్లాడుకున్నాం. ఓకే, ఇది అవసరం లేదు, మనకి ఇంతకుముందు మాట్లాడుకున్నాం కాబట్టి. సిల్వర్ నైట్రేట్, ఫార్ములా గుర్తుంచుకోండి, సిల్వర్ నైట్రేట్ AgNO3. ఓకే, నెక్స్ట్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం మీకు తెలుసు HCl. సల్ఫ్యూరిక్ ఆమ్లం ఫార్ములా మీకు తెలుసు H2SO4. నైట్రిక్ ఆమ్లం మీకు తెలుసు HNO3, ఇంతకుముందుకు మాట్లాడిన నైట్రిక్ ఆమ్లం నైట్రిక్ ఆమ్లం అని పిలుస్తాం. అమోనియం క్లోరైడ్ ఇంపార్టెంట్, NH4Cl, ఇది ఎగ్జామ్లో అడిగాడు, 2 times అడిగాడు. ఓకే, ఇక్కడ చెప్పే ప్రతిదీ అడిగాడు, కాకపోతే ఎక్కువ అడిగింది, మళ్ళీ మీకు రిపీట్ చేసి చెప్తున్నా. నెక్స్ట్ పొటాషియం డైక్రోమేట్ K2Cr2O7, పొటాషియం డైక్రోమేట్. నెక్స్ట్ పొటాషియం పర్మాంగనేట్ KMnO4. ఏం అడుగుతాడు ఎగ్జామ్లో సార్ అంటే KMnO4 అని ఇచ్చి ఈ క్రింది వాటిలో దానికి గల పేరు, రసాయన పేరు అడుగుతాడు. పొటాషియం పర్మాంగనేట్, పొటాషియం డైక్రోమేట్, ఓకే, పొటాషియం హైడ్రాక్సైడ్, పొటాషియం బైకార్బోనేట్, ఈ విధంగా మనకు ఆప్షన్స్ ఇస్తాడు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కాకండి. పొటాషియం డైక్రోమేట్ అంటే K2Cr2O7, పొటాషియం పర్మాంగనేట్ అంటే KMnO4. ఓకేనా, నెక్స్ట్ చూసినట్లయితే సిల్వర్ నైట్రేట్ AgNO3 ఇంపార్టెంట్, అండ్ అమోనియం క్లోరైడ్ వచ్చేసి మనకు NH4Cl. ఓకేనా, ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. స్క్రీన్ షాట్ ఓకే కదా. నెక్స్ట్ ఇక్కడ ఇది యాక్చువల్గా ఫిజిక్స్ న్యూమరికల్స్లో చెప్పాను, అయినా మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే సింపుల్ కాబట్టి చెప్తున్నాను. ఒక కర్పరం ఇస్తాడు, ఆ కర్పరంలో ఉండేటువంటి గరిష్ట ఎలక్ట్రాన్లు అని అడుగుతాడు. ఫార్ములా వచ్చేసి 2n². అయితే ఇక్కడ K కర్పరం LMNO అని ఇస్తాడనమాట. అయితే మీరు ఇక్కడ గమనించాల్సిందంటే K అంటే 1గా భావించాలి, L అంటే 2 అని, ఓకే, M అంటే 3 అని, N అంటే 4 అని, O అంటే 5 అని చెప్పేసి మనం సంఖ్యను భావించాలి, ఆ కర్పరంగా భావించాలి. సో దాంట్లో ఉన్నటువంటి ఆధారంగా N ప్లేస్లో మనం రాయాలి. K కర్పరం అన్నప్పుడు కాబట్టి 2, 1, K వాల్యూ ఎంత 1, ఓకే, 1² అంటే 2 వస్తుంది. L కర్పరంలో 8 గరిష్ట ఎలక్ట్రాన్లు ఉంటాయి, M కర్పరంలో 18 ఎలక్ట్రాన్లు ఉంటాయి, N కర్పరంలో 32 ఎలక్ట్రాన్స్ అయితే మనకు ఉండడం జరుగుతుంది. ఎగ్జామ్లో డైరెక్ట్ అడుగుతాడు K కర్పరంలో ఉండేటువంటి గరిష్ట ఎలక్ట్రాన్లు ఎన్ని, L కర్పరంలో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్లు ఎన్ని, లేదంటే 18 గరిష్ట ఎలక్ట్రాన్లు కలిగినటువంటి కర్పరం ఏమిటి, ఈ విధంగా క్వశ్చన్లు అయితే నాకు ప్రీవియస్లో అడిగారు. ఓకే, నెక్స్ట్
ఇది డాబర్ నీర్ త్రికాల్ సార్. పీరియాడిక్ టేబుల్లో నేను చెప్పాను, కాకపోతే మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నా అంటే మళ్ళీ ఎక్కువసార్లు అడిగాడు కాబట్టి చెప్పాను కదా, రిపీటెడ్ బిట్స్ అని. డాబర్ నీర్ త్రికాల్. ఓకే, డాబర్ నీర్ త్రికాల్ అంటారు. ఇంపార్టెంట్, ఈ టేబుల్ ఎట్లుందో అట్లా గుర్తుండాలి మీకు. వీలైతే కింద ఉన్నటువంటి పరమాణు భారాలు కూడా గుర్తుండాలి. ఓకే, లిథియం సోడియం పొటాషియం ఒక ట్రయడు, కాల్షియం స్ట్రాన్షియం బేరియం ఒక ట్రయడు అంటే 3 కలిగింది అని అర్థం. ఓకే, క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ అనేటువంటిది ఇంకొక ట్రయడు, సల్ఫర్ సెలీనియం టెలూరియం ఒకటి, మ్యాంగనీస్ క్రోమియం ఇనుము. సార్ మ్యాంగనీస్ క్రోమియం ఇనుము 2 to 3 times వచ్చింది. ఓకేనా, ఎందుకంటే ఇది కన్ఫ్యూజ్ అవుతారు. ఎలా ఇచ్చాడంటే క్వశ్చన్ చెప్తాను చూడండి. ఈ టేబుల్ పైన నార్మల్గా స్టార్టింగ్ షిఫ్ట్లలో, ఎందుకంటే ఎగ్జామ్ ముందు నుంచి లాస్ట్కి వెళ్ళే కొద్దీ లెవెల్స్ పెరుగుతున్నాయి అనమాట. ఎలా పెరిగాయో చెప్తా చూడండి. ఇదే టేబుల్ని ఎలా మార్చాడు. ఫస్ట్ ఏం అడిగాడంటే ఈ క్రింది వాటిలో డాబర్ నీర్ త్రికం ఏది అని అడిగాడు. లిథియం సోడియం పొటాషియం అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇచ్చాడు, మిగతా ఏవేవో ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ సారి చేసేటప్పుడు ఏం చేశాడంటే సెకండ్ సారి అడిగేటప్పుడు లిథియం సోడియం పొటాషియం కాల్షియం స్ట్రాన్షియం అయోడిన్ అని ఇచ్చాడనమాట. ఓకేనా, నెక్స్ట్ సల్ఫర్ సెలీనియం ఇనుము అని, మ్యాంగనీస్ క్రోమియం టెలూరియం అని, ఈ విధంగా దీంట్లో కన్ఫ్యూజ్ చేసి ఒక లైన్ మాత్రమే కరెక్ట్ ఇచ్చాడు ఈ ఐదు త్రికాలలో, అంటే ఈ 5 త్రికాలు కలిగినటువంటి గ్రూప్లలో. ఓకే, 5 గ్రూప్లలో మొత్తం ఉన్న త్రికాలలో. కాబట్టి వరుస క్రమాన్ని కూడా నెక్స్ట్ షిఫ్ట్లో ట్రై చేశాడు. మూడవ షిఫ్ట్లో ఏం చేశాడంటే మూడవసారి అంటే లెవెల్ పెంచినప్పుడు ఏం చేశాడంటే 2 ఇచ్చాడు. క్లోరిన్ బ్రోమిన్ అనేటువంటిది డాబర్ నీర్ త్రికాల్లో 2 మూలకం అయితే 3వ మూలకం ఏమిటి అని చెప్పేసి మనకు అడగడం జరిగింది అనమాట. కాబట్టి క్లోరిన్ బ్రోమిన్ అయితే 3వ మూలకం ఏమవుతుంది, అయోడిన్ అవుతుంది. ఇంకా హై లెవెల్లో మనకి వెళ్ళి గ్రూప్ డిలో ఏమడిగాడంటే లిథియం యొక్క అనుభారం 7, సోడియం యొక్క అనుభారం 23, అయితే పొటాషియం యొక్క అనుభారం ఎంత అని అడిగాడు. డాబర్ నీర్ త్రికాల్ అని చెప్పలేదు వాడు. సో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు, లిథియం సోడియం ఇచ్చారు, పొటాషియం నేను ఎట్లా అనుకుంటాను. అయితే ఇది డాబర్ నీర్ త్రికాల నుంచి తీసుకున్నాడు అనమాట. సో ఇక డాబర్ నీర్ త్రికం సూత్రం ఏం చెప్తుందంటే ఈ మొదటి మూలకము అదేవిధంగా ఈ చివరి మూలకం ఏవైతుందో ఈ 2 మూలకాలకు అంటే లిథియంకు పొటాషియం యొక్క అనుభారాలను సగం చేసినట్లయితే ఈ మధ్యలో మూలకం వస్తుందని చెప్పేసి చెప్తారనమాట. ఓకేనా, సో అది ఈ అనుభారాలు సమానంగా ఉంటాయి అంటే మధ్యలో వచ్చేటువంటి మూలకం యొక్క ఈ ట్రయల్లో ఉండేటువంటి మధ్య మూలకానికి ఇక్కడ వచ్చేటువంటి ఈ రెండింటి యొక్క సరాసరి అనేటువంటి సమానంగా ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. 1/3వ మూలకాల పరమాణు భారాల సరాసరి మధ్య మూలకానికి సమానం అవుతుంది అనేటువంటిదే మనకు డాబర్ నీర్ త్రికాల గురించి ఉన్నటువంటి సారాంశం. మరి ఇంక దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే పీరియాడిక్ టేబుల్లో చూడండి. ఓకేనా, పీరియాడిక్ టేబుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో చాలా ఇంపార్టెంట్, ఒక్కసారి నాతో పాటు అనండి. లిథియం సోడియం పొటాషియం, కాల్షియం స్ట్రాన్షియం బేరియం, క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్, సల్ఫర్ సెలీనియం టెలూరియం, మ్యాంగనీస్ క్రోమియం ఐరన్. ఓకేనా, సో మిమ్మల్ని చాలా డెప్త్గా ఏం అడగలేదు, అంటే సెలీనియం యొక్క అనుభారం ఎంత ఇలా అడగలే. ఏమైనా 2 ఇస్తాడు, 3 దానికి కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి మీకు ఆల్రెడీ తెలిసిందే. ఓకేనా, సో ఇది క్లియర్. నెక్స్ట్ ఎగ్జామ్లో అడిగినటువంటి అన్ని పేర్లు ఇక్కడ పెడుతున్నాను చూసుకోండి. ఇది వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, బట్టి పడతారో ఏం చేస్తారో తెలియదు. ఇదే దాంట్లోకి వెళ్ళి మీకు ఆల్మోస్ట్ సార్ 10 to 12 బిట్స్ రిపీట్ అయ్యాయి సార్. 10 to 12 బిట్స్. ఏం అడిగాడంటే జస్ట్ ఎలా అడుగుతాడంటే ఇక్కడ ధాతువు ఫార్ములా లోహం, అల్యూమినియం అనేటువంటి లోహము ఏ ధాతువు నుంచి వస్తుంది, ఆప్షన్లలో బాక్సైటు, జింక్ బ్లెండు, మ్యాగ్నసైటు, ఎప్సమ్ లవణం అని ఇస్తాడు. సో కాబట్టి ఏ లోహానికి ఏది ధాతువు అని తెలిస్తే సరిపోతుంది. ఇంకోటి ఏమంటాడంటే ఎప్సమ్ లవణం అనేటువంటి ధాతువు నుంచి ఏ లోహాన్ని సంగ్రహిస్తాము అని అడుగుతాడు. సో ఎప్సమ్ లవణం నుంచి వచ్చేది మెగ్నీషియం. ఎందుకంటే ఇక్కడ చూడండి సార్, మీకు జింక్ బ్లెండ్ ధాతువు నుంచి ఏమిస్తారంటే జింక్ బ్లెండ్లో జింక్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ పెడతాడు. ఎప్సమ్ లవణం మీకు అసలు క్లూయే లేదు. ఓకేనా, ఇక్కడ చూడండి గెలీనా క్లూయే లేదు. ఓకేనా, జిప్సమ్ క్లూయే లేదు. ఓకే, కార్నలైట్ క్లూయే లేదు, హెమటైట్ ఓకే క్లూయే లేదు. అంటే ఇక్కడ మీకు క్వశ్చన్లో క్లూ లేకుండానే మనకు కన్ఫ్యూజ్ చేస్తాడు అనమాట. అలాంటి వాటిని మీరు మ్యాక్సిమం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్లు ఎలా అడిగారో నేను చెప్పాను అనుకుంటున్నాను, మీకు అర్థమైందని కూడా నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఏమడుగుతాడు, ధాతువు పేరిచ్చి లోహం అడగొచ్చు, లోహం పేరిచ్చి ధాతువు అడగొచ్చు. ఇంకా హైయర్ లెవెల్ పోయినప్పుడు ఏం చేస్తాడంటే చెప్పాను కదా, ఇంతకుముందు కూడా చెప్పాను, నీటి అణువులు ఉన్నటువంటి దాంట్లో మాట్లాడుతూ ఏం చెప్పాను నేను, సార్ ఏప్సమ్ లవణం ఉంటుంది, 7 నీటి అణువులు ఉంటుంది. ఎగ్జామ్లో ఏం అడిగాడంటే ఏప్సమ్ లవణంలో ఫార్ములా అడిగాడు. కాబట్టి ఈ ధాతువు పేరు ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములా కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతాడు. సో జిప్సమ్ ఇంతకుముందుకే అడిగాడు, కార్నలైట్ గుర్తుంచుకోండి, దీంట్లో కూడా 6 నీటి అణువులు ఉన్నాయి, ఇది మిస్ అయిపోయింది అక్కడ నీటి అణువుల దగ్గర, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒక్కసారి చూద్దాం. ఇది చూసేసిన తర్వాత నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాం. బాక్సైట్ Al2O3 2H2 2 నీటి అణువులు కలిగింది బాక్సైట్. దీని ద్వారా వచ్చేటువంటి లోహం ఏది అంటే ఓకే
అల్యూమినియం. ఓకేనా, బాక్సైట్ ద్వారా వచ్చేటటువంటి లోహం అల్యూమినియం. ఓకే, నెక్స్ట్ కాపర్ ఐరన్ పైరిటీస్ ద్వారా వచ్చేది కాపర్. ఓకేనా, కాపర్ ఐరన్ పైరిటీస్ ద్వారా వచ్చేటువంటి లోహం కాపర్. దీని యొక్క ఫార్ములా CuFeS2. జింక్ బ్లెండ్ ZnS, దీని ద్వారా జింక్ అనేటువంటి లోహం తీస్తాం. మ్యాగ్నసైట్ అనేటువంటి ధాతువు ద్వారా మనం మెగ్నీషియం లోహాన్ని తీస్తాం, MgCO3 దీని యొక్క ఫార్ములా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ ఎప్సమ్ లవణం యొక్క ఫార్ములా MgSO4 7H2O, 7 నీటి అణువులు కలిగింది. దీని ద్వారా మెగ్నీషియం తీస్తామన్నమాట. నెక్స్ట్ హార్న్ సిల్వర్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్ అడుగుతాడు. హార్న్ సిల్వర్. ఓకేనా, ఇక్కడ 2 సిల్వర్లు ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా, క్విక్ సిల్వర్ అని దేన్ని అంటాడని ఇంతకుముందుకు అడిగాడు. హార్న్ సిల్వర్ యొక్క ఫార్ములా అడిగాడు, హార్న్ సిల్వర్ అని అడిగాడు. హార్న్ సిల్వర్ అంటేనేమో AgCl, క్విక్ సిల్వర్ అంటేనేమో Hg. ఓకే, హైడ్రార్జియం, దీన్ని మనం మెర్క్యూరీ అని పిలుస్తాం. మెర్క్యూరీనే క్విక్ సిల్వర్ అంటాము, దీనికి ఇంకొక పేరు హైడ్రార్జియం. ఓకేనా, దీన్ని క్విక్ సిల్వర్ అంటారు. ఇది కూడా మనకి ఎగ్జామ్లో అడిగాడు. ఓకే, ఇంకా మళ్ళీ అక్కడ వెళ్ళిపోతున్నాం, మన అసలు టాపిక్ డైవర్ట్ అవుతుంది. నెక్స్ట్ పైరోల్యూసెట్ అనేటువంటి ధాతువు నుంచి మ్యాంగనీస్ని తీస్తాం, MnO2. హెమటైట్ నుంచి ఐరన్ తీస్తాం, Fe2O3. జింకైట్ నుంచి ZnO, జింక్ తీస్తాం. సో జింక్ బ్లెండ్ ఉంది, జింకైట్ ఉంది, రెండింటి మధ్య కన్ఫ్యూజ్ కాకండి. జింక్ బ్లెండ్ అంటే ZnS, జింకైట్ అంటే ZnO. ఓకేనా, రెండింటికి మధ్య మళ్ళీ క్లాష్ కాకండి. జింకైట్ అంటే ZnS అని పెట్టి మార్క్ వచ్చిందని అనుకోకండి, జాగ్రత్తగా చదవండి క్వశ్చన్ చదివేటప్పుడు. ఓకే, ఇలాంటి వాటిని కన్ఫ్యూజ్ చేస్తాడు. రాక్ సాల్ట్ అంటే సోడియం క్లోరైడ్, ఉప్పు, సోడియంను తీస్తాం మనం. ఓకేనా, సిన్నాబార్ HgS, హైడ్రాజియంను తీస్తాం, హైడ్రాజియం మెర్క్యూరీ తీస్తాం అనమాట. ఓకేనా, మ్యాగ్నటైట్ Fe2O4. ఓకేనా, Fe2O4 కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ చూడండి, Fe3O4 మ్యాగ్నటైట్. హెమటైట్ Fe2O3 అయితేనేమో హెమటైటు, Fe3O4 అయితేనేమో మ్యాగ్నటైటు. రెండింటి మధ్య కన్ఫ్యూజ్ కాకండి, రెండింటిని చూసేది లోహం ఐరనే. ఓకే, నెక్స్ట్ గెలిన PBS ఇంతకుముందుకే అడిగాడని ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మనము ప్లబంను తీయడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ జిప్సమ్, కాల్షియం సల్ఫేట్ 2H2O, కాల్షియం తీస్తాం. సున్నప్రాయి CaCO3, మనకు కాల్షియం తీస్తాం. కార్నలైట్, ఇది ఇంపార్టెంట్, కార్నలైట్ KCl MgCl2 6H2O, ఇది ఎగ్జామ్లో అడిగాడు. మెగ్నీషియం తీస్తాం అనమాట. ఇక్కడ కార్నలైట్ ఫార్ములా ఏంటని అడిగాడు. సో కార్నలైట్ ఫార్ములా అడిగి ఆప్షన్లు ఏం పెట్టాడంటే KCl MgCl2 6H2O ఒకటి పెట్టాడు, కాల్షియం సల్ఫేట్ 2H2O, MgSO4 7H2O, Al2O3 2H2O, ఇలా మనకు ఆప్షన్లలో పెట్టాడు అనమాట. ఓకేనా, సో కాబట్టి ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, KCl MgCl2 6H2O. ఈ టేబుల్ ఇంపార్టెంట్, స్క్రీన్ షాట్ తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ తగరం అనేటువంటి లోహము సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాస్ వాసన అని చెప్పేసి, PBl లెడ్ అయోడైడ్ యొక్క రంగు అని చెప్పేసి, పసుపచ్చ బూడిద ఘాటైనని మ్యాథ్ ఫాలోయింగ్ చేయమన్నాడు. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ యొక్క తగరం అనేటువంటి లోహం జింక్ మెటల్ అనేటువంటిది మనకు బూడిద రంగులో ఉంటుంది. ఓకే, సల్ఫర్ డైఆక్సైడ్ అనేటువంటిది మనకు ఘాటైన వాసన కలిగి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ PBl లెడ్ అయోడైడ్ అనేటువంటిది మనకు పసుపు పచ్చ రంగులో ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఇవి కూడా నోట్ డౌన్ చేసుకోండి, మళ్ళీ సపరేట్ అడగవచ్చు. ఇప్పుడు బాక్స్లో అడిగాడు, నెక్స్ట్ సార్ సపరేట్ అడగవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్షియం యొక్క పరమాణు రాశి ఇంతకుముందుకే చెప్పాను. మీకు ఏమని చెప్పాను, 1 నుంచి 30 వరకు మూలకాలు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, అది నేర్చుకోవాలి, వాటి భారాలు నేర్చుకోవాలి. డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు చూడండి, కాల్షియం యొక్క పరమాణు రాశి ఎంత, 40. కాల్షియం యొక్క నెంబర్ ఎంత, అటామిక్ నెంబర్ 20, భారం 40. దీని మీద 2 లెక్కలు కూడా చెప్పా. కాల్షియం ఆక్సైడ్ మీద ఒకటి అడిగాడు లెక్క, ఇంకోటి కాల్షియం హైడ్రాక్సైడ్ మీద ఒకటి అడిగాడు. కాల్షియం మీద 3 బిట్లు కనబడుతున్నాయి మీకు ఇక్కడ. ఓకేనా, కాబట్టి పరమాణు భారాలు ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఎన్ని రకాలైన అణువిచ్ఛేదనాలు ఉన్నాయి, సింపుల్ క్వశ్చన్, 2 రకాలు, కేంద్రక సంలీనం, కేంద్రక విలీనం. ఈ దాని మీద కూడా మళ్ళీ డైరెక్ట్ అడగకుండా ఇగో ఇలాంటి బిట్ అడిగాడు, డెడ్ ఈజీ బిట్ కూడా. ఓకే, ప్రస్తుతం పదార్థం ఉన్న స్థితులు ఎన్ని రకాల స్థితులు ఉన్నాయని అడిగాడు. మొత్తం ఎన్ని స్థితులు అంటే 5 స్థితులు ఉన్నాయి, మీ అందరికీ తెలిసిందే, కాకపోతే ఒకసారి చెప్తాను. ఘన అంటే సాలిడ్, ద్రవ లిక్విడ్, నెక్స్ట్ వాయు గ్యాసియస్ స్టేట్ అంటాము వాయు, నెక్స్ట్ వచ్చేసి ప్లాస్మా. ఓకే, ప్లాస్మా అనేటువంటిది కూడా ఒక స్థితి. నెక్స్ట్ బోస్ ఐన్స్టీన్. ఓకే, బోస్ ఐన్స్టీన్ కండెన్సేషన్. ఓకే, కండెన్సేషన్ స్టేట్ అనేటువంటిది 4th. 1 2 3 4 5. డైరెక్ట్ క్వశ్చన్ ఏం అడిగాడంటే ఎన్ని స్థితులు ఉన్నాయని అడిగాడు, 5 స్థితులు. నెక్స్ట్ షిఫ్ట్లో ఏం అడిగాడంటే పదార్థ స్థితులలో 4వది ఏది అని అడిగాడు. ఘన ద్రవ వాయు ప్లాస్మా అని ఇచ్చాడు. మళ్ళీ ఈ ద్రవను గణను పెట్టకూడదు, ఇదే సీక్వెన్స్ ఉండాలి. ఘన ద్రవ వాయు ప్లాస్మా బోస్ ఐన్స్టీన్. 4వ స్థితి ప్లాస్మా, 5వ స్థితి
బోత్ ఐన్స్టీన్ కండెన్సింగ్ స్టేట్ అనమాట. ఓకేనా. సో ఇది హైయెస్ట్ ఉష్ణోగ్రత వద్ద ఉంటుంది. ఇదంతా మళ్ళీ స్టోరీ సపరేట్. ఓకే. సో ఘన, ద్రవ, వాయు, ప్లాస్మా, బోస్ ఐన్స్టీన్ కండెన్సింగ్ స్టేట్, ఈ రెండు కూడా ఇంపార్టెంట్. 5 రకాల స్టేజ్లో అండ్ స్థితులలో మనకు పదార్థం అనేటువంటిది కనబడుతుంది మొత్తం మీద వరల్డ్లో. ఓకే, వరల్డ్ కానీ విశ్వంలో కానీ. నెక్స్ట్, మీ యొక్క అరచేతిలో ఉంచినట్లయితే ఏ మెటల్ కరిగిపోతుందని అడిగాడు. ఏ మెటల్ కరిగిపోతుంది? గాలియం. ఓకే, సో గాలియం వేసవి కాలంలో కరుగుతుంది, లేదా మన చేతి ఉండేటువంటి ఉష్ణోగ్రత అంటే వేడికి కరుగుతుంది అనమాట. ఏది? గాలియం అనేటువంటి మెటల్, లోహము ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు. ఓకే. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో కార్బన్ రూపాంతరం కాదు అన్నాడు. క్వశ్చన్ చదివేటప్పుడు ఈ కాదు అవును అడుగుతుండో ఏం అడుగుతుండో చూడండి, లేకపోతే అనవసరంగా బిట్టు పోతుంది. సో గ్రాఫైటు, బక్మినిస్టర్ పుల్లరిను, డైమండ్, ఈ మూడు కూడా కార్బన్ రూపాంతరాలు. బొగ్గు అనేటువంటిది కార్బన్ రూపాంతరం కాదు. సో ఈ యొక్క బక్మినిస్టర్ పుల్లరిని C60 అని కూడా మనం పిలుస్తాము. మళ్ళీ గ్రాఫైట్ అంటే మీకు ఇది అంటే జారుడు స్వభావాన్ని కలిగి ఉంటుందని చెప్తాము. డైమండ్ అంటే ఈ యొక్క కార్బన్ రూపాంతరాలలో అత్యంత గట్టిది అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. మళ్ళీ దీంట్లో ఏమడుగుతాడంటే డైమండ్ బంధకోణం ఉంటుంది, డైమండ్లో ఉండేటువంటి ఆకృతి ఎట్లా అని అడుగుతాడు, బక్మినిస్టర్ పుల్లరిన్లో కూడా బంధకోణం, ఇవన్నీ ఉంటాయి. అవి సపరేట్గా డిస్కషన్ చేద్దాం, అది మళ్ళీ వేరే స్టోరీ. ఓకే. నెక్స్ట్, ఎగ్జామ్లో ఇదే దాని మీద ఎలా అడిగాడంటే ఈ క్రింది వాటిలో కార్బన్ రూపాంతరాల్లో గట్టిదని అడిగాడు. నేను చెప్పేదంతా బిట్టే. ఓకేనా. డైమండ్ కార్బన్ రూపాంతరాల్లో జాడు స్వభావం కలిగింది. గ్రాఫైట్ కార్బన్ రూపాంతరాల్లో ఫుట్బాల్ ఆకారంలో ఉందని అడిగాడు. ఇంతకుముందుకు ఫుట్బాల్ ఆకారంలో ఉండేది ఏదని అడిగాడు. బక్మినిస్టర్ పుల్లరిన్, దీన్ని C60 అని చెప్పి పిలుస్తాం. ఇవన్నీ కూడా బిట్సే. ఓకేనా. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ అంటే టాప్ 1%లో మేము అంటే టాప్ ర్యాంకర్గా ఉండాలి అనుకున్న వాళ్ళు నేర్చుకోవాల్సిన టేబుల్ అనమాట. ఎందుకంటే అందరి బిట్టు పెట్టలేరు. ఏం అడిగాడు సార్ అంటే ఈ క్రింది వాటిలో 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే పొటాషియం, సోడియం, జింకు, ఓకే, ఆరం ఇచ్చేసి ఈ క్రింది వాటిలో అత్యధిక చర్యాశీలత కలిగింది ఏంటి అని అడిగాడు. అందరు కన్ఫ్యూజ్. అత్యధిక చర్యాశీలత ఎట్లా చెప్పాలి? సో మూలకాలను వాటి యొక్క చర్యాశీలత ఆధారంగా ఒక సీక్వెన్స్ అనేటువంటి శాస్త్రవేత్తలు ఇచ్చారు. అదే ఈ సీక్వెన్స్. ఇది ఇంపార్టెంట్. ఓకే. అత్యధిక చర్యాశీలత, ఈ పైన ఉన్న ఏవైతే ఉన్నాయో ఇవి చర్యాశీలత ఎక్కువ. ఈ కిందికి ఇలా వచ్చే కొద్దీ మనకి ఏమవుతుందంటే దీని యొక్క చర్యాశీలత అనేటువంటి తగ్గిపోతుంది అనమాట. ఓకేనా. సో దీని మీద బిట్ ఇంతకుముందుకు ఏం అడిగాడు సార్ అంటే ఇదే టేబుల్ మీద దృష్టిలో పెట్టుకొని ఈ క్రింది వాటిలో చర్యాశీలత తక్కువగా కలది అన్నాడు. తక్కువగా కలది ఏంది? గోల్డ్. దీనికన్నా తక్కువ, ఇప్పుడు ఫస్ట్ గోల్డ్ చూడాలి. చర్యాశీలత తక్కువ ఉన్నది ఏంటంటే గోల్డ్. గోల్డ్ ఒకవేళ ఆప్షన్ లేకపోతే సిల్వర్. సిల్వర్ కూడా కనబడకపోతే ఆప్షన్లలో మెర్క్యూరీ. ఓకేనా. ఇంతమందికి ఎగ్జామ్లో ఏం చేశాడంటే సిల్వర్ గోల్డ్ ఇవ్వకుండా మెర్క్యూరీ అనే ఆప్షన్లో పెట్టిండు. ఓకే. సో అప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. కాబట్టి ఈ టేబుల్ వచ్చి ఉంటే టాప్ 1% అంటే ఒకవేళ డిఫికల్ట్ బిట్స్ ఇస్తే ఈ విధంగా ఇస్తాడనమాట. ఓకేనా. సో ఈ పొటాషియం, సోడియం, జింకు ఆరంలో తక్కువ చర్యాశీలత అంటే మీరే చెప్తారు ఏది ఆరం అని. ఎక్కువ చర్యాశీలత అంటే ఏం చెప్తారు? పొటాషియం అని మీరే చెప్తారు. ఎందుకంటే ఈ టేబుల్ మీకు వస్తుంది కాబట్టి. ఓకేనా. సో ఈ టేబుల్ ఇంపార్టెంట్, ఈ సీక్వెన్స్ ఇంపార్టెంట్. పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఐరన్, లెడ్, ఓకే, పాదరసం, ఓకే, నెక్స్ట్ హైడ్రోజన్, నెక్స్ట్ కాపర్, మెర్క్యూరీ అంటే పాదరసము, సారీ ఇక్కడ లెడ్ అంటే మనకు సీసం అవుతుంది అనమాట. నెక్స్ట్ సిల్వర్, ఓకే, నెక్స్ట్ గోల్డ్. దీని కింద ఇంకొకటి కూడా ఉంటుంది, ప్లాటినం. ఓకేనా. ప్లాటినం కూడా ఉంటుంది, లోహం కాదు అయినప్పటికీ ప్లాటినం కూడా భావించండి. ఒకవేళ మీకు ఈ క్రింది వాటిలో చర్యాశీలత తక్కువ కలిగింది అంటే ప్లాటినంకు ఛాన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇంకోటి ఏమడుగుతారంటే ఈ క్రింది వాటిలో ఆక్సిజన్ లేదంటే ఆక్సీకరణం చెందనిది, ఓకే, చెందనిది. ఈ క్రింది వాటిలో ఆక్సీకరణ చెందంది అంటే ఇండైరెక్ట్ ఏం చెప్తుండు? అది యాక్టివ్గా ఉండదు, ఏ దాంట్లో పాల్గొనదు. యాక్టివ్ అంటే చర్యలో పాల్గొన్నది ఏది అని అడుగుతాడు. 3 ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఒకటి ప్లాటినం, నెక్స్ట్ బంగారం, 3 వచ్చేసి సిల్వర్, వెండి. ఓకే. ఈ 3 కూడా ఆక్సిజన్తో అంత తొందరగా చర్య పొందవు అనమాట. ఓకేనా. మ్యాక్సిమం చర్య పొందవు. సో వీటిని అడుగుతాడు. ఈ క్రింది వాటిలో ఆక్సిజన్తో చర్య ఉందని కొన్నిసార్లు ఆప్షన్లో ప్లాటినం కనబడవచ్చు, కొన్నిసార్లు బంగారం కనబడచ్చు, కొన్నిసార్లు సిల్వర్ కనబడచ్చు. ఇంతకుముందుకు సిల్వర్ కనబడేది, బంగారం కనబడేది, ప్లాటినం అంటే 3 డిఫరెంట్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాడు అనమాట దీని మీద. ఓకే. సో దీన్ని కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. ఎందుకు సార్ ఈ టేబుల్ చెప్తున్నాం అంటే జస్ట్ మీకు చూపించడం కొరకు కొన్ని మూలకాలను చూస్తారని చెప్పేసి. ఓకేనా. స్క్రీన్ షాట్ తీసుకోండి. హైడ్రోజన్ అంటే H, ఆక్సిజన్ అంటే O, నైట్రోజన్ అంటే N, సల్ఫర్ అంటే S, కార్బన్ అంటే C, కాల్షియం అంటే Ca, క్లోరిన్ అంటే Cl, క్రోమియం అంటే Cr, బోరాన్ అంటే B, ఓకే, బేరియం అంటే Ba, బ్రోమిన్ అంటే Br, బెరీలియం అంటే Be, అల్యూమినియం అంటే Al, ఐరన్ అంటే Fe, ఫెరస్ అంటాం. ఎందుకు ఈ పేర్లో Fe ఎందుకు ఉంది మరి అయి ఉండాలి కదా అంటే దాని గురించి మాట్లాడదాం.
బంగారం అంటే ఏయు, సోడియం అంటే ఎన్ఏ, పొటాషియం అంటే కే. పి ఉండాలి కదా సార్ అంటే పి ఎందుకు ఉండదు అంటే ఇప్పుడు మాట్లాడదాం. ఓకేనా, ఇవి ఇంపార్టెంట్. సో కొన్ని మూలకాలకు ఏమవుతుందంటే మనకు లాటిన్ నేమ్స్ పెట్టారనమాట. అంటే యాక్చువల్గా మనం ఎప్పుడే కానీ మూలకం రాసేటప్పుడు ఏం చేస్తామంటే ఆంగ్ల సాంకేతిక వర్డ్నే ఉపయోగిస్తాం. కానీ కొన్ని మూలకాలు ఏం చేస్తారంటే లాటిన్ వర్డ్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, హైడ్రోజన్లో హెచ్ అని చూపించాం ఎందుకంటే ఇంగ్లీష్ పదంలోని మొదటి అక్షరం. కానీ కొన్ని స్పెషల్ మూలకాలు ఇక్కడ చూపించినటువంటి మూలకాలు ఏవైతున్నాయో ఈ మూలకాలను మనము వాటి యొక్క లాటిన్ నేమ్స్తో పిలుస్తాం అనమాట. సోడియం అని పిలుస్తాం. ఓకేనా, సో ఇక్కడ మీరు గమనించినట్లయితే సోడియం అనేటువంటి మూలకం ఉంది కదా, ఈ సోడియంను లాటిన్లో ఏమంటామంటే నెట్రియం అని పిలుస్తాం. ఏమని? నెట్రియం అని పిలుస్తాము. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, సోడియంకు యొక్క లాటిన్ నేమ్ ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి లాటిన్ పదం. ఓకే, సోడియంను లాటిన్లో నెట్రియం అంటాం. ఆ నెట్రియంలో మొదటి 2 అక్షరాలే నెట్రియం, ఎన్ఏ. కాబట్టి ఎన్ఏ అనేటువంటి పేరుతో చూపిస్తాం. కాబట్టి ఇవన్నీ ఇంపార్టెంట్. సోడియం అంటే ఎన్ఏ, పొటాషియంను కేతో చూపిస్తాం, దీన్ని లాటిన్లో కాలియం అని పిలుస్తాం. ఐరన్ను మనం ఎఫ్ఈతో చూపిస్తాం, దీన్ని ఫెర్రం అని చెప్పేసి పిలుస్తాం. కాపర్ని మనము సియుతో చూపిస్తాము, క్యూప్రమ్. ఓకే, సిల్వర్ను మనము ఏజితో చూపిస్తాము, అర్జెంటీనం. టిన్ని మనము ఎస్ఎన్తో చూపిస్తాము, స్టానం ఇంపార్టెంట్. యాంటిమోనీని మనము ఎస్బితో చూపిస్తాము, స్టిబియము, ఇది ఇంపార్టెంటు. టంగ్స్టన్ను డబ్ల్యూతో చూపిస్తాము, వోల్ఫ్రము. ఈ టంగ్స్టన్ మనం బల్బులలో వాడుతాం తెలుసు కదా. నెక్స్ట్ గోల్డ్, దీన్ని ఏయుతో చూపిస్తాము, ఆరం. మెర్క్యూరీని హెచ్డితో చూపిస్తాము, హైడ్రార్జియం. లెడ్ని మనము పీబీతో చూపిస్తాం, ప్లబ్బం అని చెప్పేసి మనము పిలవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇవి పేర్లు, లాటిన్ నేమ్స్, వాటికి ఉండేటువంటి అక్షరాలు. ఎగ్జాంపుల్ ఏమడిగాడు అంటే యాంటీమోనీ యొక్క మనకు సింబల్ ఏంటి అని అడిగి ఆప్షన్ ఇచ్చేసి ఏఎన్ 1, ఏటీ 1, ఎస్బి 1, డబ్ల్యూ 1 ఈ విధంగా ఆప్షన్లు ఇచ్చాడు. కాబట్టి ఇవి కూడా మనకి ఎగ్జామ్లో అడిగారు, ఇవి కూడా మీరు గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా అడిగినటువంటి అంశాలు మనం గమనించినట్లయితే చాలా ఉన్నాయి. ఈ యొక్క లాటిన్ నేమ్స్ అడిగాడు, జడవాయువుల గురించి అడిగాడు. అండ్ అదేవిధంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకోటి ఏమడిగాడు అంటే ఆక్వా రిజియా సార్, ఆక్వా రీజియా. దీన్ని మనం ఏమంటామంటే రసరాజ్యం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. దీని యొక్క అంటే దీంట్లో ఉండేటువంటి మూలకాలు ఏమైనా అడిగాడు, HCl ప్లస్ HNO3 ఉంటాయి, 3:1 రూపంలో ఉంటాయి అనమాట. ఆక్వారిజ్ యొక్క ఫార్ములా ఏంటని అడిగాడు, ఇదనమాట. నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఎగ్జామ్లో ఇంకా అడిగినటువంటి అంశాలు చూసినట్లయితే ఫార్మలిన్ యొక్క పేరు అడిగాడు. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఎల్పిజి యొక్క ఫుల్ ఫామ్ అడిగాడు, కెమిస్ట్రీలో భాగంగానే, అంటే దానిలో కొన్ని అడిగాడు అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే సిట్రిక్ ఆమ్లం గురించి అడిగాడు. పీహెచ్ వాల్యూస్ మెయిన్ ఇంపార్టెంట్, పీహెచ్ వాల్యూస్ ఇచ్చాడు. 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది, మీకు వీలైతే చూసుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే ఎస్టెలిన్ గురించి అడిగాడు, మార్స్ గ్యాస్ అంటే ఏదని అడిగాడు. నెక్స్ట్ చూసినట్లయితే యూరియాకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగాడు. జస్ట్ ఎంతెందుకు సార్ H2O ఉందా, ఈ H2Oను దీని యొక్క కెమికల్ నేమ్ ఏంటి అని అడిగాడు. సో H2Oను మనం ఏమంటాం, హైడ్రోజన్ ఆక్సైడ్ అని చెప్పేసి పిలుస్తాం. దీనికి ఇంకొక పేరు ఏంటి అంటే నీరు, అవునా కదా. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగాడు. డ్రై ఐస్ కూడా అడిగాడు. నెక్స్ట్ చూసినట్లయితే వెనిగర్ గురించి ఇంతకుముందుకే చెప్పుకున్నాం. నెక్స్ట్ చూసినట్లయితే కాస్టిక్ సోడా గురించి ఇంతకుముందు కాస్టిక్ సోడా చెప్పుకున్నాం. కాస్టిక్ పొటాష్ KOH, కాస్టిక్ పొటాష్